హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మునగాకుతో అవిసె గింజలతో పొడి అండి. ఆల్రెడీ మునగాకు పొడి షేర్ చేశాను కరివేపాకుతో కలిపి. ఇది వచ్చేసి ఈ రెండు కలిపి షేర్ చేస్తున్నాను. రెండు చాలా హెల్తీ అండి. హెయిర్కి, ఫేస్కి మనం ఇంటేక్ చేసినా కూడా చాలా హెల్తీ. అయితే ఫస్ట్ నేను ఇక్కడ పచ్చిశనగపప్పుని వేయించుకుంటున్నానండి. అన్నీ మంచి స్మెల్, అన్నీ సిమ్లోనే అండి. మంచి స్మెల్ వచ్చేంతవరకు, అరోమా వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట. అన్నీ సిమ్లోనే వేయించుకోవాలి. చాలా టైం పడుతుందండి, కానీ అవుట్పుట్ బాగుంటుందన్నమాట. పచ్చిశనగపప్పు లాస్ట్లో ఒక టిప్ చెప్తానండి, స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. నా దగ్గర ఇక్కడ పొట్టు మినపప్పు ఉందండి. పొట్టు మినపప్పు వేయించుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీ. ఇది కూడా అంతే, మంచి స్మెల్ రావాలి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. తర్వాత వచ్చేసి ధనియాలండి. అప్రాక్సిమేట్లీ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి నేను. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. మా పెట్టుది షార్ట్స్లో పెడతానండి. లాంగ్లో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయి. సమ్మర్ స్పెషల్ అని చెప్పేసి ఎక్కువ సింపుల్ క్రాఫ్ట్స్ చెప్తున్నానండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. ఇప్పుడు జీలకర్ర అండి. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అండి. అప్రాక్సిమేట్లీ ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది. జీలకర్ర వేసుకున్నాను. ఇది కూడా మంచి స్మెల్ రావాలి. అన్నీ విడివిడిగా వేయించుకుంటే అన్నీ బాగా వేగుతుందండి. అన్నీ కలిపి వేయించుకుంటే ఒకటి వేగుతుంది, ఒకటి వేగదనమాట. ఆ తర్వాత అవిసె గింజలు వచ్చేసి ఒక 200 గ్రామ్స్ అండి. అయితే అవిసె గింజలు మనము తీసుకున్న ఇంటేక్ చాలా మంచిది. హెయిర్కి కూడా చాలా మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిదండి. అయితే హెయిర్కి వచ్చేసి మనం అన్నం వార్చిన గంజిలో ఇది కొంచెం నూనె వేసుకొని ఒక 10 మిరపకాయలు వేయించుకుంటున్నానండి. కొంచెం కారంగా ఉన్నాయి ఇవి. అన్నం వార్చిన గంజిలో ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసుకోవాలి. పొడి కాదండి, అవిసె గింజలు. ఒక టేబుల్ స్పూన్ మెంతులు, తర్వాత కుంకుడుకాయలు దంచిన కుంకుడుకాయలు వేసుకొని మర్నాడు వడపోసుకొని స్నానం చేస్తే చాలా, అంటే కండిషనర్ లాగా ఉంటుంది. చాలా హెల్తీ అండి హెయిర్కి. ట్రై చేసి చూడండి. ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు తీసుకున్నానండి. చింతపండు అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ టిప్ ట్రై చేసి చూడండి, చాలా మంచిది హెయిర్కి. హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుందండి. యాక్చువల్లీ పప్పు చేద్దాం అనుకున్నానండి, కాకపోతే మనకి రేర్గా దొరుకుతుంది అని చెప్పేసి పొడి చేశానన్నమాట. ఇది సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆకులు. తర్వాత కొంచెం ఉప్పు, నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నానని కొంచెం వేడి చేసుకున్నానండి. అంటే ఏమైనా తడి ఉంటే కనుక పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి పొడి. లేదంటే మీరు బాగా ఎండలో అన్నీ పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. కానీ నేనైతే వేయించుకుంటాను. ఎప్పుడు మంచి ఎండలో పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. అంటే లేకపోతే అంతసేపు పట్టదు మీకు. గ్రైండ్ చేసుకుంటే ఎక్కువ టైం పట్టదు ఎండలో పెట్టుకుంటే. వెల్లుల్లి అంత తీసుకున్నానండి. వెల్లుల్లి, చింతపండు అనేది ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ ఎండలో పెట్టారనుకోండి మీకు త్వరగా అంటే వేగిపోతుంది అనమాట, ఎక్కువ టైం పట్టదు. కానీ కంపల్సరీ వేయించుకోవాలండి. వేయించుకోకపోతే బాగోదు. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న జార్లో చేసుకున్నానండి ఫస్ట్, పట్టలేదు, తర్వాత మార్చుకున్నాను అనమాట. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఇలా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి.